యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అనేక మందికి మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మేలు పొందుకోవడానికి నీకు మనసు ఉందా? నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ థీమ్తో రాజుల గ్రంథం అంతా కూడా మనం చూస్తుంటాం. సరే, మొదటి రాజుల గ్రంథం దగ్గరికి వచ్చేసరికి రాజు అయిన దావీదు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఆయన తర్వాత ఎవరు రాజ్యాన్ని పరిపాలన చేయాలి అన్న నిర్ణయం జరగడానికి ముందుగానే అదోనియా అనబడే దావీదు కుమారుడు తనకు తానుగా రాజుగా ప్రకటించేసుకుని పట్టాభిషేకాన్ని కూడా జరిగిచ్చేస్తున్నాడు. ఆ కాలంలో యోవాబు మరియు అబ్యాతారు అనబడేవారు అదోనియా పక్షంగా వెళ్ళిపోయారు. అయితే దేవునికి చిత్త ప్రకారం దావీదు కుమారుడైన సొలొమోను రాజు అవ్వాలని దేవుడు సంకల్పించాడు కనుక ఆ కార్యము నిలుపు చేసి ప్రవక్త అయిన నాతాను ద్వారా ఓ గొప్ప మూవ్ అక్కడ మనం చూస్తున్నాం. బత్షెబా లోపలికి వెళ్ళడం, దావీదు గారికి పరిస్థితి అంతా వివరించడం, ఆ వెంటనే నాతాను వెళ్ళి బత్షెబా చెప్పిన విషయాన్ని సమర్థించడం. దావీదు దేవుని ఆత్మ ప్రేరేపణతో నా తర్వాత నా కుమారుడైన సొలొమోను రాజు అవుతాడు, అతడే ఇశ్రాయేలు వారిని పరిపాలన చేస్తాడని ప్రకటించడం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దావీదు పక్షంగా మరియు సొలొమోను పక్షంగా నిలబడిన వారు ఎవరు అంటే బెనాయా నిలబడ్డాడు, ఆ తర్వాత సాదోకు నిలబడ్డాడు, ఆ తర్వాత ప్రవక్త అయిన నాతాను గారు కూడా వీరి పక్షంగా నిలబడ్డారు. దేవుడు వీరి ఆలోచనలు స్థిరపరిచి దావీదు చెప్పిన మాటను స్థిరపరిచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో బెనాయా అంటున్నాడు రాజైన దావీదుతో, నువ్వు ఏదైతే మాట సెలవిచ్చావో విశ్వాసంతో దేవుడు ఆ మాటను స్థిరపరచునుగాక. ఈరోజు దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, నువ్వు విశ్వాసంతో ఏదైతే మాట్లాడుతున్నావో, ప్రభువు మీద అచంచలమైన నమ్మకంతో నువ్వేదైతే ప్రకటిస్తున్నావో, దేవుడు ఆ మాటను స్థిరపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు.